హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇందిరమ్మ ఇంటికి సంబంధించి లీస్ట్ 2 గురించి అయితే నాకు దాదాపు కొన్ని కామెంట్లు అయితే వచ్చాయి. జిహెచ్ఎంసీకి సంబంధించి ఇక్కడ చూస్తే సంగారెడ్డి అమీన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి మనకైతే ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు. అలాగే మెయిల్‌కు పంపించారు. ఆల్రెడీ రిప్లై కూడా ఇచ్చాను. అలాగే ఇట్లాంటి చాలా కామెంట్లు అయితే మనకు రావడం జరిగింది. మరి వీళ్ళకి ఇల్లు వస్తుందా రాదా అని చెప్పేసి వాళ్ళు టెన్షన్ అయితే పడుతున్నారు. దాని గురించి వీడియోలో మాట్లాడుకుందాం. ఇక్కడ చూస్తే మీరు గమనించండి, ఇంటెల్ లీస్ట్ వచ్చేసి లీస్ట్ 2 ఉంది. అలాగే లీస్ట్ టైప్ వచ్చేసి లీస్ట్ 2 ఉంది. స్టాటస్ వచ్చేసి పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్. ఇక్కడ రిమార్క్లో వచ్చేసి నాన్ పక్కా హౌస్ వితౌట్ హౌస్ సైట్ అని చెప్పి వచ్చింది. అయితే వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ వ్యూ డీటెయిల్స్ ఓపెన్ చేసినాక వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చూసుకుంటే ఓనర్షిప్కి సంబంధించి ఏదైతే ఉందో జియో 58 అని ఉంది. జియో 58 ఉంటే వస్తుందా రాదా అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు జియో 58, 59 ప్రకారం మనం చూసుకుంటే అప్పుడు గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఈ జియో 58, 59 కింద ఈ ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్లో ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఈ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరిగిందనమాట. ఇక్కడ చాలా వరకు మరి మీ దగ్గర చేశారా లేదా అనేది నాకు తెలియదు. కాబట్టి జియో 58 కింద ఒకవేళ మీకు స్థలం అయితే ఉంటే మాత్రం మీరు లీస్ట్ 1లో ఇల్లు అయితే వస్తుంది. ఇక్కడ మీరు లీస్ట్ 2లో ఉన్నారు కాబట్టి మేబీ చూద్దాం. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇక్కడ ఓనర్షిప్ డాక్యుమెంట్ మీరే ఇచ్చినట్టున్నారు జియో 58 కింద వాళ్ళు ఏదైతే ఇచ్చారో అది. ఇక్కడ చూసుకుంటే ప్రజెంట్ రెసిడెంషియల్ షాటర్స్ రెంట్, టైప్ ఆఫ్ వాల్ వచ్చేసి బ్రిక్, టైప్ ఆఫ్ రూఫ్ పెట్టేసి జిఎల్ షీట్ రూఫ్. దానివల్ల మీకు ఏమైందంటే లీస్ట్ 2లోకి వెళ్ళిపోయారన్నమాట. అంటే మీరు చెప్పిన డీటెయిల్స్ ఏంటంటే వాళ్ళు చేయడం ఆన్లైన్లో చేయడం వల్ల ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇక్కడ రెండు రకాలుగా మనం చూడొచ్చు. ఓనర్షిప్ డాక్యుమెంట్ ఏమో జియో నెంబర్ 58 ఇచ్చారు, ఓన్ హౌస్ సైట్ ఏమో నో ఇచ్చారు, సర్వే ఫ్లాట్ ఎందుకంటే లేదని కాబట్టి ఫ్లాట్ నెంబర్ డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు. ఇక్కడ మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే ఓనర్షిప్ డాక్యుమెంట్స్ అనేది మీరు రెంట్కి ఉంటున్న వాళ్ళది ఇచ్చారా, ఓనర్స్ది, లేదంటే మీదే ఇచ్చారా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీరు లీస్ట్ 2లో ఉన్నారు కాబట్టి మీరు టెన్షన్ మన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీకు క్లారిటీగా రెంట్ అని చెప్పి ఇక్కడ మీరు రెసిడెన్షియల్ స్టాటస్ రెంట్ ఉంది. అలాగే ఇక్కడ ఇంటెల్ లీస్ట్ టైప్ 2 కూడా L2నే ఉంది కాబట్టి మీకు టెన్షన్ అవసరం లేదు. మెయిన్గా చూసుకోండి L1లో మాత్రం ఇంటెల్ లీస్ట్ టైప్ 3 అలాగే లీస్ట్ టైప్ 1 ఉన్న వాళ్ళకి మాత్రం పేమెంట్లు అయితే అందరికీ ఆగిపోతున్నాయండి. ఎవరికి రావు. దాదాపు కొన్ని 1,00,000 మంది దాకా వెళ్తారు. ఇట్లా చాలామంది ఇట్లా అనర్హులు అయితే గుర్తించడం జరిగింది. మన రీసెంట్గా కూడా ఒక వీడియో చేశాను నేను. దాదాపు 2,500 మంది ఈ అనర్హులుగా గుర్తించబడ్డారు. అంటే వీళ్ళు ఈ పేమెంట్లు వస్తాయని ఎదురు చూసి రాకపోవడంతో కలెక్టర్ దగ్గర పోయే వరకు, హౌసింగ్ డిపార్ట్మెంట్ పోయే వరకు వీళ్ళు అనర్హులుగా వాళ్ళు అప్పుడు ప్రకటిస్తున్నారు. అంటే కొంత టైం అనేది పడుతుంది. 100% వాళ్ళు అనర్హుల కిందకే వెళ్ళిపోతారు. ఇక ఒకవేళ వాళ్ళు నిజమైన అర్హులు అయితే వాళ్ళకు కూడా పేమెంట్ అయితే కొద్దిగా వెనక ముందు అయితే పడతాయి. మీకు తెలిసిన కూడా వీడియో షేర్ చేయండి. ఇట్లాంటి ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేస్తున్నారా జియో 58 కింద ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.